Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Vlogmas series. Vlogmas series లో ఫస్ట్ వీడియో ఆల్రెడీ చేశానండి. అది ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే నేను క్రిస్మస్కి క్లీనింగ్ అనేది మెల్లిగా స్టార్ట్ చేశాను, హడావిడి పడకుండా. ఎలాగో మనం మళ్ళీ బూజులు అవన్నీ పడుతూ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ బట్టలు సదిరేసాక తర్వాత కిచెన్లోకి వచ్చేసాను అనమాట. సో నైట్ నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ గ్లాసెస్, క్రాకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకున్నాను అనమాట. జస్ట్ కౌంటర్ టాప్ ఒకటే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంకా మిగతా కిచెన్లో ఉన్న డబ్బాలు అవన్నీ కూడా తర్వాత క్లీన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది బాగా మెస్సీ ఉందని నైట్ ఇవన్నీ వాష్ చేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఎక్కడక్కడే మళ్ళీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ క్రిస్మస్ క్లీనింగ్కి మన హోమ్ని చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంచుకుంటాం. దీనివల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఏదైనా వస్తువుని మనం అటు ఇటు మార్చుకున్నప్పుడు మనకు చేంజెస్ కనిపిస్తుంది కదా. అంటే ఎప్పుడైనా క్లీనింగ్ చేసేటప్పుడు వస్తువులను అటు ఇటు పెట్టుకున్నప్పుడు ఒక బ్యూటీ యాడ్ అవుతుంది హోమ్కి కూడా. సో అదేంటంటే ఒక మంచి క్లీన్ హౌస్ ఉండడం వల్ల మనకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది. స్పేస్ క్లీన్గా ఉంటే మనకు ఒక ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నీట్గా ఉందనుకోండి, ఇంకొక పని చేయడానికి ఇంకొక టైంని మనకు దొరుకుతుంది అనమాట. సో క్లీన్లీనెస్ గురించి అంత టాపిక్ ఏం చెప్పట్లేదులేండి. సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉసిరికాయతో పులిహోర చేశాను, ఫస్ట్ టైం చేశాను. సో మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ అనమాట ఉసిరికాయలు. ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి తప్పకుండా దాన్ని తెచ్చుకొని ఎలాగలాగా కన్జ్యూమ్ చేయండి. లైక్ పచ్చళ్ళు పట్టుకోవడము, కొన్ని క్యాండీస్ చేసుకుంటారు తీపిగా ఉప్పుగా, అలాగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఒక రెసిపీ చేశాను, అది వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత హాల్లో క్లీనింగ్ మొదలు పెట్టాము. ఈ టాయ్స్ అన్నీ తీసి ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి పెడతాం అనమాట. సో నాకు జెస్సీ హెల్ప్ చేసింది, కొన్ని టాయ్స్, పజిల్స్ అవన్నీ తనకు వచ్చు కాబట్టి అవన్నీ ఒక దగ్గర పెట్టింది అనమాట. సో అవి పెట్టినవన్నీ నేను మళ్ళీ ఎక్కడో సదిరేసుకున్నాను. సో మనం ఇలా ఇల్లు సదురుకునేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో క్లీన్లీనెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం పిల్లలకి చెప్తూ, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలిసిన వర్డ్స్లోనే, ఆ లాంగ్వేజ్లోనే మనం చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. సో మనం ఎందుకు చేస్తున్నాం క్లీనింగ్? మన హౌస్ నీట్గా ఉంటుంది, మనకి అలర్జీస్ అనేవి రాకుండా ఉంటాయి, మనము హెల్తీగా ఉంటామని చెప్పాలి. తర్వాత ద మెయిన్ ఎందుకు క్లీన్ చేస్తున్నామంటే, మనము క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని మనం క్రిస్మస్ ట్రీ పెట్టాలంటే, మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన హౌస్ క్లీన్గా ఉండాలని మనము ఇలాగా వాళ్ళకి కొన్ని మోరల్స్ అలా చెప్తూ మనం ఉండాలన్నమాట పిల్లలకి. సో అలాగా వాళ్ళకి గుర్తుంటుందన్నమాట, క్రిస్మస్ క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి అని. సో నేను మీకు ఒక హెల్తీ రెసిపీ చెప్తాను. ఇది నేను కూడా యూట్యూబ్లో చూసి చేసిందే అనమాట. సో ఒక 8 కాయలు తీసుకున్నాను, ఉసిరికాయలు మంచిగా వాష్ చేసి ఇలాగా స్టీమ్ చేశాను. ఒక 10 to 12 minutes స్టీమ్ అయిపోతాయి, త్వరగానే స్టీమ్ అయిపోతాయి. ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట. సో స్టీమ్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఏదైనా ఫోర్క్ కానీ నైఫ్ కానీ మీరు గుచ్చితే అలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అక్కడ మీరు చూసారు కదా, మంచిగా స్టీమ్ అయిపోయింది కాబట్టి దేనికి దానికి విడిగా వచ్చేసింది అనమాట పీసెస్ కూడా. సో మనకి ఈజీగా మనము తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత అవన్నీ నీట్గా దాని పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి స్టీమ్ అయిన తర్వాత. సో ఈజీగా నీట్గా తీసేసుకొని సీడ్స్ అన్నీ పాడేసి డిస్కార్డ్ చేసేయండి. తర్వాత ఇవి కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం ఆ తేమన్నదంతా పోతుంది కదా. దాని తర్వాత ఇలాగ ఒక గ్లాస్ జార్ని తీసుకోండి. గ్లాస్ జార్లో మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా వేసేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు యూస్ చేయాల్సింది హనీ అనమాట.
మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో హనీ ఉంటుంది, మనము రెగ్యులర్గా కూడా హనీ యూస్ చేయము. సో ఈ హనీ ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉన్న వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో హనీ ఉంటే కనుక అది ఈ గ్లాస్ జార్లో మొత్తం ఆ ముక్కలన్నీ మునిగేలాగా ఆ హనీని వేసేయండి. ఒక 7 days ఉంచాలని విన్నాను. సో నేను 7 days ఉంచిన తర్వాత దీన్ని ఎలా కన్జ్యూమ్ చేస్తాను, ఎలా ఉందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను ఇది యూజ్ చేసినప్పుడు తప్పకుండా చెప్తాను. సో ఉసిరికాయలు ఇవన్నీ మనము బాగా ఊరుతాయి కాబట్టి హనీలో మంచి టేస్ట్ని ఇస్తుందంట. అండ్ రోజుకొక స్పూను మనం ఒక పీస్ మనం తింటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఏంటి అని అంటే, మనకి ఏదైనా వ్యాధి వచ్చినా, ఇప్పుడు జలుబు కానీ దగ్గు కానీ జ్వరాలు కానీ వచ్చినా మనిషి తట్టుకోవాలంటే, మన బాడీ తట్టుకోవడానికి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. సో విటమిన్ సి ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరికాయల్లో. సో ఇలాగ మనం స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తము కూడా మనము ఇవి వాడుకోవచ్చు. సో ఇదే రెసిపీ కాదండి, ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి యూట్యూబ్లో. మీకు ఏది ఈజియెస్ట్ రెసిపీ అయితే అది చూస్ చేసుకోండి. నేనైతే యూట్యూబ్లో చూసి ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర హనీ ఉంది కాబట్టి. సో నేను దాన్ని కూడా నేను యూస్ చేయాలి కాబట్టి హనీని కూడా, అందుకని ఈ రెసిపీ చూస్ చేసుకున్నాను. సో 7 days తర్వాత ఎలాగ కన్జ్యూమ్ చేస్తాను, ఎలా ఉంది, అసలు ఫంగస్ ఏమైనా వచ్చిందా అది కూడా చూసి చెక్ చేసి నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. నాకు ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ బెనిఫిట్స్ తెలియలేదు అని అనిపించింది. సో ఎనీవే లేట్ అయినా త్వరగా అయితే నేను ఈ రెసిపీ చేస్తాను అనమాట. అండ్ దెన్ మధ్యాహ్నము ఇవన్నీ డబ్బాలన్నీ మళ్ళీ కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ ఎంప్టీ చేసేసి అవన్నీ నీట్గా వాష్ చేసేసాను అనమాట. సో తర్వాత ఇవి సాయంత్రము మళ్ళీ ఆరిన తర్వాత మంచిగా తుడిచేసుకుని దానివి మళ్ళీ ఎక్కడక్కడే మళ్ళీ సదిరేసుకోవాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. కడిగేది ఒక టాస్క్, మళ్ళీ అన్నీ సదురుకునేది ఒక పెద్ద టాస్క్. అండ్ పిల్లలకి ఒక హెల్తీ రెసిపీ లడ్డు చేశాను. నువ్వులు తర్వాత పల్లీలు ఇవి 2 బెల్లము ఇవి 3 కలిపి లడ్డు చేశాను. చాలా బాగా వచ్చింది. నువ్వుల క్వాంటిటీ ఎక్కువ తీసుకొని పల్లీల క్వాంటిటీ కొంచెం తగ్గించి, అండ్ మనము షుగర్కి మన టేస్ట్ తగ్గట్టుగా బెల్లం క్వాంటిటీ తీసుకొని మిక్సీలో వేసేయడమే. అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి పల్లీలు నువ్వులు. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఇలాగా మంచిగా ఉండలు చుట్టేసుకోవడమే. హెల్తీ రెసిపీ. ఇలాంటి చలికాలంలో ఖర్జూరాలు పల్లీలు తింటే చాలా మంచిది. అంటే చల్లగా ఉంటుంది కదా, మన బాడీకి వెచ్చదనాన్ని ఇస్తాయని విన్నాను. సో ఈ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే నా కిచెన్లో మ్యాక్సిమం సింపుల్ రెసిపీసే చేస్తాను. సో అవి కుదిరినప్పుడు నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అనమాట, ఏవో నాకు వచ్చిరాని వంటలు. అండ్ ఈ లడ్డు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పల్లీలు నువ్వులు బెల్లము అంతే, నేను ఇంకేం వేయలేదు. ఆ తేమకి మనకి ఇంకా నెయ్యి అవసరం లేదనమాట. సో ఈజీగా మనము ఉండలు చుట్టేసుకోవచ్చు. సో నా దగ్గర గ్లాస్ జార్ ఉంది కాబట్టి అందులో స్టోర్ చేశాను. ఈజీలీ ఒక 2 weeks ఉంటుంది బయట. త్వరగానే అయిపోతాయి లడ్డూలు కాబట్టి. లేదు ఎక్కువ రోజులు అయిందంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిదన్నమాట, పాడవకుండా ఉంటుంది త్వరగా. అండ్ ఇంకా ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ టైంకి డబ్బాలు ఎక్కడక్కడ సదిరేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆల్టర్నేట్గా కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. అక్కడ అన్నం కూడా పెట్టేశాను. కుక్ చేస్తూ ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి అన్నీ నీట్గా సదిరేసుకున్నాను. అండ్ స్టిల్ ఇంకా నాకు అక్కడక్కడ కొన్ని బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ క్లీనింగ్ అయితే కాలేదు. జస్ట్ కిచెన్ అండ్ హాల్ వరకు సదురుకున్నాను. ఇంకా డస్టింగ్ అవన్నీ మిగతావి కూడా ఉన్నాయన్నమాట. సో మీ క్లీనింగ్ ఎక్కడి వరకు వచ్చింది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను షార్ట్స్లో చైల్డ్హుడ్ క్రిస్మస్ మెమరీస్ షేర్ చేసుకుంటున్నాను. అది ఎంతమందికి నచ్చుతుంది ప్లీజ్ కొంచెం నాకు కామెంట్లో షేర్ చేసుకోండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు నచ్చుతున్నాయి అనేసి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.